యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసు నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. పీపుల్ ఆర్ వాచింగ్, తర్వాత కూడా యూట్యూబ్లో వాచ్ చేసేటువంటి వారికి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీతో మాట్లాడబోతున్నాను. సో చాలామంది నాకు ఫోన్ చేసి కూడా అడిగారు, విప్పుడు కథ ఏంటి అని. సో బైబిల్ అనేక రకంగా యేసుక్రీస్తును గురించినటువంటి మాటలను, యేసుక్రీస్తు యొక్క కార్యములను వివరించుటకు దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథము ఇది నిగూఢంగా ఉన్నది. ముందర అందరికీ అర్థమయ్యేది కాదు, అందరి చేతిలో ఉండేది కాదు. తర్వాత కాలంలో ఇందులోని ప్రతి మాటను కూడా బైబిల్ చెప్పింది క్రీస్తు రాబోవుచున్న మేలుల ఛాయ. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మీరు చదువునప్పుడు మీ సొంత ఆలోచనలు ఏవి పెట్టకండి. ఏదైనా మర్మముగా చెప్పబడిన ఏదైతే అది పరిశుద్ధ గ్రంథములో నుంచే మీకు తేట తెల్లమవుతుంది. మనుషులు కల్పించిన కట్టుకథలను మీరు నమ్మకండి. బైబిలే వాక్యమై సమాధానము కలుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మాట్లాడుకునేటువంటి అంశము విప్పుడు కథ అంటే ఏంటి? అసలు విప్పుడు కథ అంటే మీకు ఎంతమందికి అర్థమైందో? విప్పుడు కథ అంటే ఏమనుకుంటున్నారో ఒకరిద్దరు చెప్తారా? అసలు విప్పుడు కథ అంటే ఏంటి? చెప్పు అమ్మా చెప్పిన దాన్ని వాట్ ఇస్ మధు? పొడుపు కథలు. యాక్చువల్గా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చెప్పిన దాంట్లో భావము దాచిపెట్టబడడం, భావాన్ని దాచిపెట్టి పదాలు పలకడం, సెంటెన్స్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, చిన్నప్పుడు తెలుగు వాచకంలో ఉండేది కిటికిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా సప్పుడు కావు. అంటే ఏంటివి? దీంట్లో చెప్పాల్సినటువంటి మాట దాపెట్టాం, కానీ చెబుతున్నాం. ఎదుటి వారికి ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతకు ఏందది? కళ్ళ కనురెప్పల కనురెప్పలు. ఇప్పుడు చెప్తాను ఇంకోటి, మీరు చెప్పాలి. గట్టిగా అరవకండి, తెలిసిన వాళ్ళు చేయి ఎత్తండి, చిన్న గిఫ్ట్ ఇస్తా. మీరు ఎప్పుడైనా కాకులు చూసారు కదా? సో కాకి రంగు తెలుపు. ఎక్కడ చూశారు? కాకి రంగు తెలుపు. చెప్పండి, ఎవరు చెప్పరా? కాకి రంగు తెలుపు. సీక్రెట్ ఆడ మార్నింగ్ సర్వీస్లో ఈయనొచ్చి అక్కడేమో పుస్స నోరు మూసుకొని ఈడికొచ్చి లీక్ చేస్తా ఉంది. కాకి రంగు తెలుపు నిజమా అబద్ధమా? అట్లుంటది. కాకి రంగు తెలుపు అంటే కాకి రంగు ఏంటో చెప్పమని అర్థం, తెలుపు అంటే చెప్పమని అర్థం. సో కాకి రంగు ఏంటి? సీక్రెట్ చూడు, అలాగే ఉంటది కదా. ఇంత చెప్పాను కదా. ఈ పూలు ఎక్కడైనా చూసారో చెప్పండి. మల్లె పువ్వు నలుపు. ఇప్పుడు మల్లె పువ్వును అంటే పదం ఒకటి, భావం ఒకటి. ఇది ఎందుకు చెప్తాడంటే ప్రభువే చెప్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు తీసి పెడితే, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన సమూహాన్ని చూసి, ఒక వ్యవసాయకుడు విత్తనాలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. విత్తనాలు చల్లితే కొన్ని తోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి,
కొన్ని మంచి నేలన పడ్డాయి. అయిపోయింది, వెళ్ళిపోండి అన్నాడు. అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, వెళ్ళిపోండి అన్నాడు. శిష్యులు పక్కకొచ్చి, అయ్యా ఏంది ఇట్లాంటి మెసేజీ, ఏమన్నా అర్థమైందంటే మాకు ఒక్క ముక్క అర్థమై చావలేదు. మీరు చెప్పిన ఈ ఉపమానము, ఈ కథకు మీరు భావాన్ని చెప్పండి, భాష్యాన్ని చెప్పండి అన్నారు. అంటే మీరు వేసిన ఈ కథకు విడుదల కలగ చేయండి, దీని సీక్రెట్ ఏంటో చెప్పండి అన్నాడు. మీకు అర్థం కాలేదా అన్నాడు. అర్థం కాలేదు. మీరు ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? తిన్నగా మాట్లాడవా నువ్వు? అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా మనల్ని, తిన్నగా మాట్లాడవా అని. అర్థం కాకుండా మాట్లాడితే, సో దీని భావము మీకు అర్థం కాలేదంటే, యెషయా ఈ మాటల గురించి చెప్పాడు. 13:15 మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే, చూస్తున్నారు కానీ చూడరు, వింటున్నారు కానీ గ్రహించరు. చదువు ఆ మాట, రెఫరెన్స్. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. హృదయము కొవ్విన వారికి దేవుని మాటలు అర్థము కావు. అప్పుడప్పుడు నాతో చాలా మంది చెప్తా ఉంటారు, ఏంటండి ఈ బైబిల్ చదువుతున్నాం కానీ అర్థమే కావట్లేదు. ఆయన ఏమంటాడు, నేను రాయించిందంతా మీరు చదివి గ్రహించేలానే రాశాను. నేను అబద్ధం చెప్తున్నానా? బైబిల్లోనే ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13 రెండవ కొరింథీ మీరు చదువుకొని 2 కొరింథీ 1వ అధ్యాయం 13వ వచనం ఏమంటున్నాడంటే, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియో మీకు వ్రాయుటలేదు. మనం చదవట్లేదు అర్థం. ఇందాక కాకి రంగు తెలుపు అనగానే అందరం సైలెంట్ కూర్చున్నాం. అంటే భావాన్ని గ్రహించే హృదయము కావాలి. ఎలాంటి వారికి ఈ బైబిల్ అర్థమవుతుందంటే, పసిపిల్లల హృదయము లాంటి హృదయము కలిగి సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవాలి. అదే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఒక వ్యవసాయకుడు విత్తనాలు చల్లాడు, తోపక్కన పడ్డాయి, రాతి నేలన పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి, తర్వాత ఎక్కడ పడ్డాయి? మంచి నేలన పడ్డాయి. ఒకటి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను పడ్డాయి కదా. అయిపోయింది అన్నాడు. ఇది మీరు గ్రహించలేదా అన్నాడు. అంటే గ్రహించలేదు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆ కథకు భావాన్ని తెలియపరుచుట, విప్పుడు కథ అంటే కథను అర్థమయ్యేలా చెప్పడం, ఆ భావము అర్థమయ్యేలా చెప్పడం. ఎందుకు ఎలా రాస్తాడు? నాకు కూడా మొదట్లో అలాగే డౌట్ వచ్చింది. కానీ నేను నక్సలైట్గా ఉన్నప్పుడు మేము లెటర్ రాస్తే ఆ లెటరు పోలీసులకు దొరికినా వేరే వాళ్ళకు దొరికినా వాడు చదువుతాడే కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఎలా రాస్తారో చెప్తాను చూడండి. మహారాజశ్రీ ప్రియమైనటువంటి గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారికి మీ దివ్య సముఖముకు నా మనవులు తెలియచేయమనగా, మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయిని పలానా తేదీన విజయవాడ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపం దగ్గరికి పంపిస్తున్నాము. కావలసిన అవసరతలన్నీ కూడా మేము సమకూర్చి పెట్టాము. వధూవరులు ఇద్దరు అక్కడే కలుసుకుంటారు. అక్కడే మీరు వివాహ మహోత్సవం జరిపించిన తర్వాత మతాబులతోటి సంబరాలు చేసుకొని మీ కార్యము ముగించిన వెంటనే మీ స్థలములకు మీ బంధుమిత్రులతో సహా వెళ్ళిపోండి. ఎవరు కూడా పెళ్లి మంది మండపంలో ఉండవలసిన అవసరత లేదు. మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇదేదో పెళ్లి కార్యక్రమం మీరు అనుకుంటున్నారు, కానీ ఏంటి అర్థము అంటే, ఫలానా తేదీన
విజయవాడ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపం దగ్గరికి మినిస్టర్ వస్తాడు. అక్కడ మనం ముందుగానే అనుకున్న ప్రకారంగా మీరు ఆ వివాహ వేదికకు చేరండి. ఆ కళ్యాణ మండపం దగ్గర అరేంజ్ చేసిన మందుపాత్రను, మతాబులు అంటే మందుపాత్ర, పేల్చి వాడిని లేపేయండి. ఆ తర్వాత ఎవ్వరూ అక్కడ ఉండకుండా తప్పించుకొని వెళ్ళిపోండి. మీకు అర్థమైంది ఏంది ఇందాక? భావం ఇది. అంటే ఒక మాట చెప్పేటప్పుడు ఎదుటి వారికి అర్థమయ్యేలా, మిగతా వారికి అర్థం కానిలా ఎందుకు చెబుతున్నాడు యేసు ప్రభు అంటే, ఇక్కడ చెబుతున్నాడు పరలోక రాజ్యం అందరి కొరము కాదు. వారు వింటారు, గ్రహించరు, హృదయం కొవ్వి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పక్కన పడ్డ విత్తనాలు సాతాను ఎత్తుకుపోద్ది. వాళ్ళు ఉండలేరు, ఎక్కువసార్లు క్రీస్తు సంఘంలో ఉండలేరు, సత్యానికి కట్టుబడి ఉండలేరు, వాక్యము ప్రకారం జీవించాలంటే ఇష్టపడరు. వారికి ప్రభు మార్గం కంటే కూడా ప్రభువును అడ్డం పెట్టుకొని బ్రతికే మార్గం ఎక్కువ. ప్రభువును అడ్డం పెట్టుకొని బ్రతుకుదాం, ప్రభా మాకు కష్టం వచ్చింది తీర్చుకో, మా ప్రభు. అందరూ ప్రభువును వాడుకుందామని చూసుకునేటోళ్ళే. వీళ్ళంతా పక్కన పెట్టిన విత్తనాలు, బండ మీద పడ్డ విత్తనాలు. ఏం చెప్పాడప్ప ఈరోజు, సూపర్ చెప్పాడు, నాకు గుండెకు తగిలింది. అస్సలు ఇట్లాంటి సబ్జెక్ట్ నేను వెళ్ళలేదు, సూపర్ ఉంది అని ఆ గడప దాటగానే మర్చిపోయేటోళ్ళు. రాతి మీద పడ్డ విత్తనాలు వీళ్ళు. వీళ్ళకు ప్రతి అంశములో క్రీస్తు వాక్యం పనిచేయాలన్న పరిజ్ఞానం ఉండదు. ఇక ముళ్ళలో పడ్డ విత్తనాలు కష్టం రాగానే పద్ధతి మార్చుకునేటోళ్ళు, శ్రమ రాగానే ప్రభువును వదిలేసేటోళ్ళు, అవసరానికి ఏదైనా గొడుగు పట్టేటోళ్ళు, వాడుకొని వదిలేసేవాళ్ళు. వీళ్ళంతా ముళ్ళ పొదలో పడ్డ విత్తనాలు. వీళ్ళకి ఆత్మీయ స్థితి ఎదగదు, ఇల్లు పనికిరారు. మంచి పొలము, హృదయము నిర్మలంగా పెట్టుకొని తిమనస్కులు కాక సత్యమునందు ప్రతిష్ఠించబడిన వారుగా ఉంటూ, వారు అలాంటి వారిని కూడా సాతాను 30% అంటే 70% ఏమైనట్టు లైఫ్ పోయినట్టే. అయినా దేవుడు వదిలిపెట్టలేదు. 30% ఉన్న రాబిడ్డ అనుకుంటున్నాడు. 60% అంటే 40% పోయినట్టే. 100% ఫలించినటువంటి దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తున్నది దేవుని రాజ్యము. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పడటమే దేవుని చిత్తము. ఇంత అద్భుతమైన మాటను చిన్నటి దాంట్లో ఇంకొంచెం కిందికి వస్తే ఇప్పుడు కథ మళ్ళీ ఒకటి బాగుంటుంది. దేవుని రాజ్యం ఎలా ఉన్నదంటే, స్త్రీ తీసుకున్నటువంటి పులిసిన పిండి అలా ఉంది. నాకు దాదాపు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మొదట్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ పులిసిన పిండి కథ అర్థమయ్యేది కాదు. నేను ఏ పాస్టర్ని అడిగినా నాకు చెప్పేటోడు కాదు. ఎలా స్త్రీ తీసుకున్న పులిసిన పిండికి దేవుని రాజ్యమునకు ఈ విప్పుడు కథను ఎవడిప్పుతాడు? ఎప్పటి చెప్పట్లేదు నాకు. ఇది నిజం చెప్తున్నా మీకు. చాలా మదన పడేటోడిని. ఒకరోజు ఉదయకాలం లేచి ఎందుకో ఫ్రిడ్జ్ తెరిస్తే దాంట్లో సిస్టరు దోశల కోసం వేసిన పిండి పెట్టినది. ఆ పిండి మొత్తం పొంగి ఫ్రిడ్జ్ నిండా గారింది. అప్పుడు అర్థమైంది నాకు, ఓ దేవుని రాజ్యము అనేటువంటిది ఒక చిన్న విత్తనం తీసుకొని దాంట్లో నాటితే ఆ విత్తనం అలాగే పడి ఉండదు. ఆ విత్తనము చిన్న మొలక వస్తుంది. ఆ మొలక చెట్టు అవుతుంది. ఆ చెట్టు మీ జీవితంలో ఎన్ని కిలోమీటర్లు ఉన్న చెట్టును చూసింటారో లేదు, కానీ నేను అడవిలో ఇంత మర్రిగింజ వలన వచ్చిన చెట్టు 13 కిలోమీటర్లు ఒకటే దాని ఊడలు పారుకుంటూ 13 కిలోమీటర్లు ఇంతది. దేవుని రాజ్యము కూడా అంతే. దేవుని రాజ్యము ఇంతే. దేవుని రాజ్యం అనగా సంఘము. దేవుని రాజ్యం అనగా సంఘము. సంఘ ప్రారంభము
కొద్ది మందితోటే. ఎక్కడ ప్రారంభమైంది సంఘము? మొదట యెరూషలేములో ప్రారంభమైంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెబుతూ ఉన్నాడు శిష్యులకు, మీరు సువార్తను ప్రకటించుట ప్రారంభించినప్పుడు ఎక్కడ ప్రారంభిస్తారు? నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మొదట యెరూషలేములోను, ఆ తర్వాత యూదయలోను, ఆ తర్వాత సమరయలోను, ఆ తర్వాత భూదిగంతాలకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక ఆయన్ని పిలిచి అడిగితే ఇక్కడే అబిస్పేటలో ప్రారంభమైంది చర్చ్ అంటాడు వాడు. ఇంకొకరిని అడిగితే అంటాడు గచ్చిబౌలిలో ప్రారంభమైంది అంటాడు చర్చి. ఇంకొకరిని అడిగితే ఢిల్లీలో ప్రారంభమైంది అంటాడు, లేకపోతే అమెరికాలో ప్రారంభమైంది అంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో. చదవండి ఆ మాటను 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యంలో ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అది అందుకే కదండి మొదట పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు సంఘం కాదండి, పెంతెకోస్తు దినాన సంఘ ప్రారంభము. వాళ్ళు వెంటనే 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలో యూదయలో ఉంటారు, 8వ అధ్యాయంలో సమరయ పట్టణానికి వెళ్తారు. ఆ తర్వాత భూదిగంతాలకు వెళ్ళి సువార్త చెప్పారు. అయితే సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో నుండి ప్రారంభమై అంతటా వెళ్ళింది. ఇదంతా ఎక్కడిది నేర్చింది? ఇదంతా కూడా బైబిల్లో నిక్షిప్తమై, అంటే దాచిపెట్టబడి ఉంది. సంఘం ఏ రోజు ప్రారంభం కావాలి, సంఘం ఏ రోజు కూడుకోవాలి, ఇదంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలనుకున్నవారు, ఆశ కలిగినటువంటి వారు మీరు లేవికాండమును 23వ అధ్యాయాన్ని తీసి చదివితే అక్కడ మొత్తము 7 పండగలు ఉంటాయి. లేవికాండము 23వ అధ్యాయంలో 7 పండగలు ఉంటాయి. ఈ పండగలన్నీ కూడా క్రీస్తునందు సమాప్తమైపోయినాయి. ఈ పండగలన్నీ, అందులో ఒక పండగ కోత పండగ, అది నిక్షిప్తమైనటువంటిదిగా ఉన్నది. అది ఎలా ఉందో చూడండి, 23వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. ఈ ఆదివారపు ఆరాధన అనేది ఎలా ప్రారంభమైనది అనేది మీరు చూస్తే ఆ కథ ఎలా విప్పుతున్నాడు. నువ్వు తొందరగా రావాలా, నువ్వు బయట కూర్చొని అసుగుపెట్టకు రా. 23వ అధ్యాయము 15వ వచనం, మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మందిరమునకు మీరు 10 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫ్రలముతో నైవేద్యము అర్పింపవలెను. 50 పెంతికోస్ట్ అంటే గ్రీక్ పదం. పెంటికోస్ట్ అనగా 50 అని అర్థము. మీరు పస్కా పండగను మొదలుకొని 50 దినాలు లెక్క పెట్టుకుంటే అది 50వ దినము ఆదివారంగా కనపడుతుంది. మీకు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను లెక్కలు చెప్పలేను మీకు. ఈ 50వ రోజున ఆదివారం వస్తుంది. ఆదివారమున మీరు ఆరాధన చేయాలి. ఎందుకు ఆదివారం చేస్తాం? ఎందుకు? ఇది దాచిపెట్టబడ్డ కథ మీ ముందు విప్పబడినది. అందుకోసమే ప్రభు చెబుతున్నాడు, ఎక్కడెక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాలకు దేన్ని తీసుకెళ్తారు? సంఘమును, సువార్తను తీసుకెళ్తారు. అందుకే ప్రభు గూఢంగా మాట్లాడతాడని బైబిలే చెప్తుంది. మీరు కావాలంటే మీరు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం. ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పట్లేదు. అంటే ఇంతవరకు ఏం చెప్పాడు? గూఢార్థమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఇప్పుడు కథ ఎట్లుంటుందో. యేసు ప్రభు వారు మీ అందరికీ తెలుసు, ఆయన మందిరంలోనికి వెళ్ళేటప్పటికీ అక్కడ రూకలు మార్చేవారు,
పావురాలు అమ్మేటోళ్ళు, గొర్రెలు అమ్మేటోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వెంటనే యేసు ప్రభు కోపం వచ్చింది. నా తండ్రి ఇంటిని వ్యాపార కేంద్రంగా మారుస్తారా మీరు అని వారందరినీ వెళ్ళగొట్టాడా? వ్యాపారము చేసే ఇంటికి వెళ్ళే ప్రతి ఒక్కడూ ప్రభు చేత తరమబడతాడు. క్రీస్తు సంఘమును, దేవుని సంఘము వ్యాపార కేంద్రము కాకూడదు. వెళ్ళాక అక్కడ యేసు ప్రభు వెళ్ళగొట్టగానే అక్కడున్న పరిసయ్యులకు కోపం వచ్చి వెంటనే అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారముతో ఇది చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ అధికారానికి సూచన ఏంటి అన్నారు. అప్పుడు వాళ్ళతో గూఢంగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ దేవాలయమును పడగొట్టుడి, దీన్ని 3 దినాల్లో లేపుతాను. అక్కడ ఒక్కడికన్నా అర్థమైందా? ఎవడికి అర్థం కాలే. అవ్వా, 40 సంవత్సరాలు కట్టారా బాబు, ఇది నువ్వు పడగొడితే అయితే ఆయన ఉద్దేశం ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఏమంటుందంటే, నీ దేహమే దేవాలయము, అందులో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టు. యేసుక్రీస్తును సిలువ వేశారు, చంపేశారు, తీసుకుపోయి సమాధిలో పెట్టారు. ఎన్ని రోజులు పడుకున్నాడు అట్లా? 3 రోజులు. తర్వాత దేవాలయాన్ని పడగొట్టారు. పడగొట్టిన దాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేయగలిగారా? లేదు. అందుకే ప్రతి మాట చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్లో. ఒక అనకూడదు దుర్మార్గుడని, కానీ ఒక ఆయన మాకు నేర్పించాడండి. మొదట్లో ఏం తెలియదు నాకు బైబిల్. హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో మీరు మందులు కాక అని ఉందండి ఒక చోట. అది చూపండి, ఇక్కడ చూపింది, అది చదవాల్సిందే. నాకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు. చదువునైనది ఎక్కడ ఉంటుంది? హెబ్రీయులు రాసినటువంటి పత్రికలోనే మీరు మందులు కాక అంటే, దాన్ని ఆయన నాకేం చెప్పాడంటే, మీరు మందులు వేసుకోకుండా అని చెప్పాడు నాకు. అది చూడు మధు, మీరు మందులు కాక అంటే ఆయన నాకు మా పాపకు టీకాలు కూడా వేయించాలి ఆయన మాట చెప్పి. 6:11 ఒకసారి చదువు బిడ్డ. మీరు మందులు కాక, అది బైబిల్లోనే రాసింది. మందులు వేసుకోవద్దనే. మందులు వేసుకుంటారు మీరు అన్నాడు నన్ను. మందులు వేసుకుంటే డైరెక్ట్గా నరకానికే పోతారంట. మా పాపకు భయపడి మేము టీకాలు కూడా వేయించాలి మా ఎల్లమ్మకు. ఈ కథ వీడట్టిప్పిండో చూడు. అంటే విప్పడము చేతకాని బోధకులు ఉన్నారు, బైబిల్ చెప్పడానికి చేతకానటువంటి దేవుని ఆలోచన. బైబిల్ జాగ్రత్తగా ఉండండి, ఇదంతా దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. ముందు నీకు దేవుడు అర్థమైతే దాని ప్రణాళిక అర్థమవుతుంది. దేవుడే నీకు అర్థం కాదు. మీరు అడిగి చూడండి, మీకు ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు కాదు, ఒకటి కాదు, ఒకడే ముగ్గురు. ఇంత ఒకడా ముగ్గురా? ముగ్గురు లాంటి ఒకడు. 1 ఎన్టీ రామారావు యాక్టింగ్ ట్రిపుల్ యాక్షన్ అంటాడు ఒకడు. నో, ముగ్గురు వేరు 3 డూపులు అంటాడు ఇంకొకడు. ఇంతకు కథ విప్పడానికి అవుతుందా లేదా? బైబిల్లో ప్రతిదీ కూడా ఇక మర్మమైనది ఏదీ లేదు. యేసుక్రీస్తు రాకమునుపు అంత మర్మమే. యేసుక్రీస్తు రాకమునుపు అంత మర్మమే. బైబిల్లోనే ఉన్నదా మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. 1 కొరింథీయులు కాదు, పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఈ లోకములోనికి రాకమునుపు ఆయన మర్మమై ఉన్నాడు. ఎవరి దగ్గర? దేవుని యొద్ద. కరెక్ట్ చదువు. దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మము. ఆ మర్మం ఎవరో 1:24లో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 వచనంలో క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. అట్టి
జ్ఞానమును దేవుడు ఈ లోకములోనికి ఆయన రాకముందు దాన్ని మరుగు చేసి పెట్టాడు. ఆయనే మళ్ళీ విప్పాడు. ఎలా విప్పాడు ఆయన? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఈ జ్ఞానం ఎక్కడుండింది? దేవుని దగ్గర ఉన్నది. వినండి, ఇంత డీప్గా నేర్చుకోకపోతే మీకు ఎప్పుడు కూడా మీకు 5 రొట్టెలు ఉండెను, తర్వాత 2 చేపలు, తింటనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు, తింటనే ఉన్నారు పెడుతున్నారు. పెళ్ళికి పోయాడు, కానాన్లో ద్రాక్షరసం కొండలైపోయాయి, పోసాడు, తాగుతూనే ఉన్నారు. గొలియాతు ఉండెను, ఒక రాయిని తీసుకొని డేవిడ్ వెళ్ళి కొట్టెను. ఇట్లా కథలు బైబిల్లో మనం చదువుకుంటే అర్థమవుతుంది. వెన్ యూ పీపుల్ వాంట్ టు బి మాస్టర్స్ ఇన్ ద బైబిల్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క అంతరంగ నిర్మాణములో ఉన్న మన ప్రణాళిక ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి బైబిలు మీరు తెలుసుకున్నట వలన దేవుని జ్ఞానమును, దేవుని చిత్తమును, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. అప్పుడు నిన్ను ఎవడు కదిలించలేడు. అప్పుడు పొలంలో ఎలా ఉంటావు? 100% ఫలించడి వాడిగా ఉంటావు. సరే, ఇందాక ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం దేవుని జ్ఞానము. చదువు ఇప్పుడు. ఆ జ్ఞానము లోకములో ఉండే అధికారులకు తెలిసిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేసి ఉండేవారు. కాబట్టి పాత నిబంధన అంతా యేసుక్రీస్తును మాట్లాడుతున్నప్పుడు అది మరుగు చేసి పెట్టింది. అది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎలా చెప్పేవాడు చూడండి, యూదా ప్రధానంలోని బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైనది కాదు, నీలో నుంచి ప్రభువు నిన్ను ఏలువాడు వచ్చును. ఎవరికేం అర్థం అవుతుందండి? ఇక ఇలా ప్రతిదీ కూడా మర్మముగా చెప్పుతూ వచ్చాడు. ఆ మర్మాన్ని మాత్రం కొత్త నిబంధన వచ్చేటప్పటికి టోటల్గా ఇక మర్మమైనది ఏది లేదు. మర్మం అనే మాటే మాట్లాడడానికి లేదు. అందుకే ఈరోజు ఈ విప్పుడు కథను మీకు చెప్పడం ఏంటంటే, దాచిపెట్టబడినది ఏది లేదమ్మా, చక్కగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అర్థమైందా? విత్తువాడి కథ. విత్తనాలు చల్లాడు, సైతాను సంతోషించాం, వేరు లేకుండా వెళ్ళిపోయింది. నిలబడుకున్నాములే అనుకుంటే కష్టం వచ్చింది. గో, నేను చాలా భక్తిపరుణ్ణి సార్, ఇది ఉందే, నన్ను ప్రార్థనే చేసుకొని ఇంటికి వచ్చినప్పటి నుంచి చెవులో జోరీగి లెక్క, ఆమెనా ఆయన పిల్లల, అది అబద్ధము. నేను చెప్తాను చూడు, ఒకడికి ఇష్టమైందనుకో, ఎవరు అరిసినా ఎవరు ఏమన్నా నువ్వు కదలనే కదలవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చాలా చిన్నప్పుడు వెన్నెలమ్మ ఇంత చాలా చిన్నగా ఉండేది. షీజ్ ఇంకా క్లాస్కి వెళ్తుందో లేదో కూడా నాకు గుర్తులేదు. ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను, ఆమె పిలుస్తూ ఉంది. నేను నోరు కూడా తెరవలేదు, ఆమె తట్టు చూడలేదు. ఆమెకు చాలా కోపం వచ్చింది, ఎంత పిలిచినా నా తట్టు చూడ్డా అని చెప్పి. సరే డాడీ డాడీ అని పిలిచి నోరు తెరవమనండి. సరేలే, 2 నిమిషాలు నోరు తెరిస్తే ఏమైంది, మళ్ళీ ప్రేయర్ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని అట్లే ఆ కంటిన్యూటీ పోదనుకొని అమ్మని తెరిచి ఒక సెకండ్ ఇంత కారం పొడి తెచ్చి నోట్లేసి దెబ్బ కళ్ళు తెరిచి, బట్ ఆ ప్రేయర్ స్టాప్ చేయలేదు. ఆ మంటతో అట్లే ఉన్నా కూడా నాకు ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అనేది అలా కంటిన్యూటీ అయిపోయింది. నేను మీకు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇక్కడ నేను తోపని కాదు, మీరు కూడా భార్య మీదనో పిల్లల మీదనో లేక పరిస్థితుల మీదనో పెడితే అవి ఐహిక ధన విచార వ్యామోహాలు వచ్చి నీ ఆత్మీయ స్థితిని మూసేస్తాయి. కాబట్టి బైబిల్ను చదివేటప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టుకోండి, మైండ్ను చాలా ఈజీగా పెట్టుకోండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మీ హృదయాలను కలవరంతో ఉన్నట్టు చేయకండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం ముందుకెళితే దేవుడు ఎంత అద్భుతంగా మన కోసం చెబుతాడు అని అంటే, మీకు కొంత హిస్టరీ తెలియాలి. ఈరోజు టాపిక్ ఏదైతే నేను అనుకున్నానో అది ఎలా చెప్పాలో తెలియక మొదట యేసుక్రీస్తుని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను.
ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి దాచిపెట్టబడిన మర్మం ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము. నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలులకు వేయుము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకెలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగులను త్రుంచి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనంలో కొన్ని తీసుకొని గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యపరచబడిన భూమిలో దాని నాటెను. అది చిగిర్చి పైకి పెరగక విశాలముగా కొమ్మలలో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను, దాని వేర్లు క్రిందికి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించి మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను, ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవీలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున, తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. ప్రభువు యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. ఒక్క ముక్క ఎవరికన్నా అర్థమైతే చేయొద్దండి. ఒక్క ముక్క. అందుకే నిజంగా బైబిల్ ఎంత దివ్యమైన జ్ఞానం కలిగింది అనిపిస్తుంది. దాదాపు నేను 25 సార్లు చదివింట ఆ ప్యాసేజ్ని. 25 టైమ్స్ చదివా దీన్ని అర్థం చేసుకోవడానికి. దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం బ్రీఫ్ హిస్టరీ తెలవాలి. ఇది తెలిసిన వాళ్ళు కొంచెం ఓపికతో ఉండండి. దేవుడైన యెహోవా కల్దీయుల దేశంలో ఉన్న అబ్రహామును దర్శించాడు. అబ్రహాము వాళ్ళ పితరులంతా బొమ్మలు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఏం చేసుకుంటున్నారు? బొమ్మలు. బొమ్మల వలన ఏ ప్రయోజనమో ఉండదు. కానీ దేవుడికి అబ్రహాము కనపడ్డాడు. అబ్రహాం, నువ్వు లేచి నువ్వు రా, నిన్ను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్తానన్నాడు. కానాను దేశానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక ఆయనకు ఇస్సాకునిచ్చాడు. నీ సంతానాన్ని అబ్రహాంకు చెప్పాడు, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తానన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు ఇస్సాకు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే 70 మంది. ఈ 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళారు తిండి కోసం. అక్కడ 400 సంవత్సరాలు ఉన్నారు. 6 లక్షల మంది కాల్బలమైపోయారు. మోషే ద్వారా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అరణ్యము నుండి యోర్దాను ఆ ఎర్ర సముద్రము దాటి ఆ యొక్క అరణ్యములో నుండి కానాను దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు మోషే వాళ్ళతో చెప్పాడు, అబ్బాయ్, మన దేవుడు సర్వశక్తిమంతుడురా నాయనా, ఆయన చెప్పిన మాట వినకుండా మీరుంటే మీకు ఈ 12 తెగలకు కానాన్ అనే ఇంత అద్భుతమైన దేశం ఇచ్చారు. అక్కడ ఎంత అద్భుతమైన పంటలు పండుతాయంటే ఒక గెలను 2 మోసుకొని పోవాలి. అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరున్నారు, మంచిది. కానీ ఏ దినమునైతే యెహోవా మాట మీరు తప్పిపోతారో మిమ్మల్ని బొత్తిగా ఈ దేశంలో లేకుండా నిర్మూలము చేస్తా. ఇంతవరకు కథ అందరికీ అర్థమైందా? వెరీ గుడ్. ఇక్కడ దాకా అర్థమైతే నాకు ఈ పాఠం చెప్పడం ఈజీ. కానీ వారు ఏం చేశారంట? యెహోవా చేసిన కార్యములను వెంటనే మనుషులు, ఇది ఎక్కడ రాయబడ్డది? కీర్తనల గ్రంథము 106వ కీర్తన 13వ వచనము. 106వ కీర్తన 13వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములను వారు వెంటనే. మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసింటాడు తమ్ముడు? ఏనండి?
ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు, ఎంత మంచి చేసి ఉంటాడు. గుర్తొస్తాయా? బూతులు తిట్టేటప్పుడు గుర్తొస్తాయా? ఇంకొకరికి నష్టం కలిగించేటప్పుడు గుర్తొస్తాయా? నీ పొరుగు వాడిని ప్రేమించలేనప్పుడు గుర్తొస్తాయా? రావు. వెంటనే మర్చిపోయిరి. అప్పుడు ఏం చేస్తానన్నాడు? ఏం చేశారో తెలుసా? ఈ యొక్క వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారములో, యెహోవా మందిరములో ఆ యొక్క మందసము ముందర నిలబడి ముక్కవలసిన వారు ఆయనకు వీపు చూపించి సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు, పురుగులకు నమస్కారం చేస్తున్నారు, జంతువులకు నమస్కారం చేస్తున్నారు, దయ్యాలకు నమస్కారం చేస్తున్నారు. అప్పుడు దేవుడు మొదట 560 సంవత్సరంలో క్రీస్తు పూర్వము సిరియా దేశపు రాజును పిలిపించి 12 తెగలుగా ఉన్న వీళ్ళను, 10 ఉన్నాయి, ఇంక 2 ఏళ్ళు లేవు, మళ్ళీ 10 లేవు అనుకున్నారు. వీళ్ళని ఏం చేశాడు? 10 తెగలను మొత్తం భూమి కనపడకుండా వాళ్ళని మొత్తం తీసుకుని పోయాడు. ఇక మళ్ళా ఇశ్రాయేలు దేశం అనేదే ఈ 2 తెగలు మిగిలినాయి. ఏంటి అవి? యూదా, బెంజమిన్. ఈ 2 తెగలు యెహోవాకు దీపం పెట్టేవారుగా కనపడ్డారు. కానీ మళ్ళా కొన్ని సంవత్సరాలు అయ్యగానే ఈ వీళ్ళు దారి తప్పిపోయారు. అప్పుడు ఈ ఎజెకియేలు అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో పొడుపు కథలో మాట్లాడుతున్నాడు. ఒరే బాబు, 2 గద్దలున్నాయి, ఒక గన్నేరు చెట్టు, ఒక ద్రాక్ష చెట్టు. ఇవి ఆయన వాడిన ఉపమానంలోని మాటలు. అంతేకాదు, ఒక విత్తనము కూడా ఉన్నది. ఈ 5వ వస్తువు చాలా ఇంపార్టెంట్ అయినది. అయితే మొదట పెద్ద గద్ద, అది విచిత్రముగా ఉన్నది. ఆ గద్ద లెబానోను పర్వతము దగ్గరికి వచ్చి ఈ ద్రాక్షావల్లిని చూసింది. ద్రాక్షావల్లి అంటే ఇశ్రాయేలు ప్రజలు. ద్రాక్షావల్లి అంటే ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవ్వరిని మిగిలించలేదు. ఆ బానిసలుగా పట్టుకొని పోయిన వాళ్ళు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అందులో ఎజెకియేలు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. వీళ్ళందరినీ ఎత్తుకుపోయింది. అది ఎత్తుకుపోయి బబులోను దేశంలో నాటింది. ఈ ద్రాక్షావళిని ఎక్కడ నాటింది? బబులోను దేశం. బబులోను దేశమునకు వెళ్లకుండా సిద్కియా అనే రాజు ఎదురు తిరిగి నిలబడ్డాడు. ఎదురు తిరిగి నిలబడి వాడేం చేశాడంటే ఇంకొక కథను చూశాడు. అంటే ఇంకొక దేశాన్ని. ఆ దేశము పేరు ఐగుప్తు. ఆ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు బబులోను దేశము నుండి కాపాడమని. కానీ దేవుని ప్రణాళిక ముందుగానే ఉన్నది. ఎవరు ఎక్కడికి ఎప్పుడు ఏ సమయంలో వెళ్ళాలో వాళ్ళను పంపించేవాడు దేవుడు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ అంతకు మీరు రాలేదు, దేవుడు పంపిస్తూ వచ్చారు ఇక్కడికి. అలాగే ఆ మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలు సమాజమును దేవుడు ముందుగానే ఇర్మియాతో చెప్పాడు, నేను బబులోను రాజును పంపిస్తాను, మీరు నోరు మూసుకొని బబులోను తీసుకుని పోయి ఆడు ఉండండి, 70 సంవత్సరాలు అయ్యాక నేను మిమ్మల్ని అందరినీ మళ్ళా వెనక్కి తెస్తాను అని ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పాడు. కానీ వినకుండా ఏం చేశాడు? ఎదురు తిరిగాడు. ఎదురు తిరగగానే అక్కడ ఉన్నటువంటి ఆ రాజును అక్కడ ఏం చేశారంటే చంపేశాడు. అక్కడ చచ్చిపోయాడు. చచ్చిపోయాక ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ద్రాక్షావళిని పీకి పడేసి నిర్మానుషమైనది అయిపోయి ఇక ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో నివాసము లేకుండా ఉండదండి. అప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ద్రాక్షావళి వెళ్ళిపోయింది, పెద్ద గద్ద తీసుకుపోయింది, 2వ గద్ద తీసుకుపోయిన రాజును చంపేశాడు. ఇక ఏమీ లేదు. దేవుడు చేసే మహత్కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. నీ ఇంట్లో నీ భర్త సపోర్ట్ లేడు, భార్య సపోర్ట్ లేదు, ఎవడు లేడు, ధనం లేదు, ఏమీ లేదు, నిర్మానుష్యం అయిపోయావు. కేవలం వాగ్దానం మాత్రం ఉంది, వాక్యం మాత్రమే ఉన్నది. వాక్యము దేవుని విత్తనము. వాక్యం చెప్పండి, వాక్యము
దేవుని విత్తనము. దేవుని విత్తనమైన వాక్యమును ఆయన తీసుకొచ్చి మళ్ళా నాటాడు. ఏమని నాటాడో తెలుసా? యూదా ప్రధానులలోని బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. నీలో నుంచి నిన్ను పరిపాలన చేయబోయే రాజు పుడతాడు అన్నాడు. పుట్టడానికి ఎవరున్నారాడు? అంత పోయింది. భూమి ఆకాశము గతించిపోయిన, సమస్తము నిర్మానుషమైపోయిన ఆయన వాక్యం అనే విత్తనం. ఏమేమున్నాయి? 2 గద్దల గురించి చెప్పాడు, ఒక గన్నేరు చెట్టు గురించి చెప్పాడు, ఒక ద్రాక్షవల్లి. అన్నీ ఎగిరిపోయాయి, ఏం లేవు. కానీ ఏం మిగిలింది? దేవుని వాక్యం అనే విత్తనం. ఎవరు తెలుసా విత్తనము? గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అది అబ్రహాం యొక్క సంతానం అంటే ఇస్సాకు అనుకుంటారేమో, యాకోబు అనుకుంటారేమో. దేవుని దృష్టిలో ఉన్న విత్తనం ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు అనే విత్తనము నాటగానే శాఖోపశాఖలుగా మొదట యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాలకు ఈ ద్రాక్షావల్లి సంఘము, క్రీస్తు సంఘము, ప్రపంచమంతా క్రైస్తవులు విస్తరించారండి. ఇది ఆ పొడుపు కథకు అర్థం. కథ విప్పాడా? ఇందాక చదివినప్పుడు ఒక్క ముక్కన అర్థమైందా? ఎంత అద్భుతమైన ఆలోచన. ఇంకొక పొడుపు కథను విప్పుతాను, చూడండి ఎలా ఉంటుంది బైబిల్లో. ఎందుకంటే కొన్ని చాలా సరదాగా ఉంటాయి, అర్థమే కావు చదువుకున్నప్పుడు. చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు ఇలాగే పొడుపు కథ చెప్పి పందాలు వేసేది. దీని భావం చెప్తే, ఒరే ఒక పెద్ద మానుంది, దాన్ని అందక మాను అంటాం. 5గురు పోతారు, ఎందుకంటే ఆ మానులో సిందక బంక ఉంది. 5గురు పోతారు, 2 తెస్తారు. ఏమిటది అన్నది. ఏమైనా అర్థమైందా? తెలుగు మాత్రమే అర్థమైంది. ఒక మానుంది, బాలయ్య 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 కమాన్. ఒక మానుంది, ఆ మాన్ దగ్గరికి 5గురు పోతారంట, కానీ 2 మాత్రమే ప్రోడక్ట్ తీసుకొని వెనక్కి వస్తారంట. ఏంటది? ఏంది బిడ్డ? రజనమ్మ ఏదో చెప్తా ఉంది. ఓరి ఏమి లేదురా, సీవుడే. 5గురు పోయి 2 పట్టుకొని అని పీకుతారే. ఎంత అందంగా చెప్పింది మా ముసల్ది. అలా ఉంటాయి. నేను బైబిల్లో చదువుతున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. అవును, 5గురు అంటే 5 ఏళ్ళు పోయాయి. పట్టుకునేది మాత్రం 2, తెచ్చేది మాత్రం 2 కాదు కదా. ఎంత బట్ట వేసి పీకినా కూడా 2. 5గురికి ఏం పని చేయదు, పోయేది మాత్రం. అట్లాగే నేను చదువుతున్నప్పుడు బైబిల్లో శాంసోన్ తెలుసు కదా? ఎవరు? దళైలా ఆంటీ దగ్గర గుండు కొట్టించుకున్నాడు. అదే మరి అంతే, మరి ఆంటీల దగ్గరికి పోతే గుండె కొట్టేది, ఏముండదాడ. సో పోయాడు. ఈ వ్యక్తి ఆంటీ దగ్గరికి పోకముందు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇదంతా మీరు న్యాయాధిపతుల గ్రంథము ఎన్నో అధ్యాయం, ఇది 14వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమైపోద్ది. శాంసన్ పెళ్లి చేసుకుందామని ఆ పెళ్లి కూతురుని ఎత్తుక్కొని ఫిలిష్తీయుల అమ్మాయి దగ్గరికి పోయాడు. పోయేటప్పటికి పెళ్లిలో బావని ఆట పట్టిస్తారు కదా, పట్టిరా. బావ వచ్చాడు అనుకోండి, పెళ్లి కుదిరినాక చెప్పులు ఎత్తుకుపోవడం, పర్సులు ఎత్తుకుపోవడం అంతవరకు బాగుంది. బావని ఎత్తకపోవడం మాత్రం బాగలేదు. చెప్పులు ఎత్తుకపోయినా పర్లేదు, పర్సులు ఎత్తుకపోయినా పర్లేదు, కానీ లాస్ట్కి బావనే ఎత్తుకుపోయామనుకో అక్క ఏడుస్తుంది. సో ఇలా ఎత్తుకుపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఏమంటే డబ్బులు ఇవ్వమని పెడతారు. డబ్బులు అడుగుతారు కదా,
ఇట్లాగే ఇక్కడ తంతు జరుగుతూ ఉంది. శాంసన్ను ఆ ఊరికి పోగానే అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు శాంసన్ ఒక పొడుపు కథ వేసాడు. చదువుదాం అది. బలమైన దానిలో నుండి తిండి వచ్చును, తిండి దానిలో చదువు 14వ అధ్యాయము 14వ వచనం 12 నుంచి 14 వచనాల వరకు. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావంను నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అని. అంతే. ఇప్పుడు చెప్పాలి మన పాస్టర్లకు, మనకు అర్థమయ్యేది ఏంది, మనకి దీంట్లోంచి నేర్చుకునేది ఏంది. అందరు ఇట్నే ఉన్నారు. అయితే ఆ బంధువులందరూ కలిసి అమ్మాయి దగ్గరికి పోయారు. పెళ్లి కూతురు దగ్గరికి పోయి, మీ ఆయన ఇప్పుడు కథ వేసాడు, నువ్వు చెప్తావా, దాని గురించి చెప్పవా, లేకపోతే నేను చంపేయాలంటే, ఇక ఆ పెళ్లి కూతురు ఇంకా కాలేదు, అప్పటికి ఇంకా పెళ్లి చేసుకుంటే లోపల ఆ అబ్బాయిని పిలిచి, ఆయన సంసోన్ ఇట్రా అన్నది. ఏం చెప్పమన్నాడు? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నది. ఎస్ అన్నాడు. అయితే దీని భావం చెప్పు అన్నాడు. మీరు ఎప్పుడన్నా కానీ నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే మీరు ఎస్ అన్నారనుకో, బురదలు దొరికిపోయినట్టే. నిజంగా ప్రేమిస్తున్నావా అంటే మనకేదో బెల్ట్ పడుతున్నట్టే. ఆ బెల్ట్ వేసేసింది. మనోడు చెప్పేశాడు. ఏం చెప్పాడంటే దాని భావము, అమ్మా ఏమీ లేదు, చాలా సంవత్సరాల క్రితము నేను మా అమ్మలను తీసుకొని ఇటు వస్తున్నప్పుడు సింహం ఎదురు వచ్చింది. దాన్ని చేత్తో చీల్చాడపడేసా. దాని మాంసం అంతా ఎండిపోయి ఓన్లీ గూడు ఉంది, స్కెలిటన్ ఉంది. ఆ స్కెలిటన్లో ఈ యొక్క తేనెటీగలు జొరబడి తేనె తుట్టు పెట్టాయి. మళ్ళా ఒకరోజు నేను మా అమ్మ వాళ్ళందరం కలిసి వస్తుంటే ఆకలైంది. ఆ ఆకలికి తట్టుకోలేక ఆ చచ్చిన శవపు ఎముకలలో నుండి కట్టబడినటువంటి తేనె తుట్టే దాన్ని తీసుకొచ్చి ఆహారంగా పెట్టి, ఇది దాని భావము అన్నాడు. మరి ఈ భావము క్రీస్తు సంఘానికి ఏంటి అంటే, ఇక్కడ వివాహము ప్రవక్తగా పిలువబడుతున్న బలాఢ్యుడైన సంసోనుకు ప్రతిగా మన ప్రభువును తీసుకోవాలి. మన ప్రభు గర్జించుచున్నటువంటి సింహము సాతానును సిదగతొక్కి చంపి పడేసేసాడు. వాడి పరిస్థితిని మన దగ్గరికి రానియకుండా వాడు చస్తే, వాడు దూరం అవుతే మనలో తేనె ప్రవహిస్తుంది. వాక్యము తేనంటే 119వ కీర్తన 103వ వచనములో ఉంటుంది. వాక్యము జుంటె తేనె ధార, బలమైనటువంటిది. ఏంటిది బలమైనటువంటిది అంటే అధికారము. యేసుక్రీస్తుకు యొక్క అధికారము బలంగా ఇవ్వబడది. ఎక్కడ? భూలోకములోను పరలోకములోను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు చదువుకుంటే, భూలోకములోను పరలోకములోను నాకు అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి ఈ వాక్యం అనే జుంటె తేనెను సంఘానికి అందిస్తున్నాను, ప్రజలకు అందిస్తున్నాను. వాక్యము వినుట వలన వారు రక్షణలోనికి వస్తారు. రక్షణలోకి వస్తే నా పెళ్లి విందులో వారు. ఇది కథ విప్పడం అంటే. అర్థమైందండి? శాంసోన్ కథ అంటే ఆడొచ్చాడు, వాడు గుండు కొట్టుకుపోయాడు, ఆ పిల్ల, ఇది కాదు. అక్కడ ఆ బలమైనటువంటి దానిలో నుండి తినేది వచ్చింది. ఏమొచ్చింది? బలమైనది, అధికారమైన యేసుక్రీస్తు బలంగా తన వాక్యం అనే జుంటితేనను సంఘానికి అందించాడు. తినుదానిలో నుండి తీపి ఎలా ఉంది? తింటుంటే నోటికి తీపిగా మధురంగా ఉంటుంది. ఇదండి కథ విప్పడం అంటే. ఆ మధ్యకాలంలో నేను ఎక్కడో, ఐ థింక్ మచిలీపట్నం అనుకుంటాను, అక్కడనే అందరు పాస్టర్లు మరి కూర్చున్నాక ఒక పాస్టర్ లేచి విప్పుడు కథ చెప్తా ఉన్నాడు. మర్మమైనటువంటిది.
ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మర్మం ఉంటుంది. అంతటా 2 సాక్షులు నాకు కనపడిరి అన్నాడు. ఏంటంట? చివరి రోజులలో 2 సాక్షులు వస్తారంట. ఇప్పుడు అక్కడ ఉండేట ఆయన 2 సాక్షులు, ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా అన్నాడు. ఇంత లోపల ఇంకొక పాస్టర్ లేచాడు, నో 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 నో, మోషే ఏలియా అని ఎందుకు చెబుతున్నావు? ఆనోకు మోషే అని ఈయన చెప్పాడు. ఆ పాస్టర్లందరూ గలిబిలి గందరగోళమయ్యారు. ఎప్పుడు కూడా సైమన్ పాల్ చెప్పినా, ఇంకొక పాల్ చెప్పినా, ఇంకొక టీ పౌడర్ చెప్పినా ఎవడి మాట వినకండి. బైబిల్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఆ బైబిల్లో మనకు చెప్పబడినటువంటి మాటల కిందనే కీవర్డ్ ఇస్తాడు. అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానపు కీ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 2వ వచనంలో కింద కీ చూడండి, ఏంటో అది. వాళ్ళిద్దరు ఎవరో చూడండి, చదువునానా 11:2. ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన ఆ 2. వీరు అంటే ఎవరు? వీరంటే వాడు కాదు, వాడి వైపు చూస్తారు ఎందుకు. ఇక్కడ ఈ 2 ఎవరు అనగా, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. అయి ఉన్నారని బైబిల్ చెప్తుందా? ఎవరంటే ఈ 2? ఎవరు ఈ 2? ఒలీవ చెట్లును దీపస్తంభములు. ఇప్పుడు ఈ ఒలీవ చెట్లు దీపస్తంభములు ఎవరో బైబిల్లో పట్టుకుంటే ఆ 2 ఎవరో ఆన్సర్ వస్తుంది కదా. am I correct or not? అంతేనా? మీరు ఎవరిని పట్టుకుంటారో పట్టుకోండి, నేను కొంచెం నిద్రపోతానంటే పోండి, మీకు ఈ సంబంధమే లేదు, భూలోకంలో సంబంధమే లేదు మీకు. ఈ 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభముల గురించి ఎక్కడ రాయబడ్డది? జకరియా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము చదువుకుంటారా? ద బుక్ ఆఫ్ జకరియా 4th chapter 11th verse. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్టునకున్న 2 కొమ్ములను ఏమిటనియు నేను అతనిని అడగగా, అతడు నాతో, ఇవేమిటి అని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారునై ఉన్నారనెను. తైలము పోయేవారు అనే దగ్గర కింద ఫుట్నోట్ ఉంటుంది చూడండి, అభిషేకము పొందినవారు. అంటే ఎవరంటున్నాడు ఇక్కడ? ఈ 2 అంటే ఎవరు? ఒలీవ చెట్లు, దీపస్తంభాలు అంటే అభిషేకము పొందినవారు. అభిషేకం పొందినవారు అంటే ఇదిగో ఈ డినామినేషన్లు తైలం నెత్తిన బాక్తి దబా దబా మాలిష్ చేస్తామన్నారా? కాదు. అభిషేకం అంటే దేవుని యొక్క వాక్యము చేత నింపబడిన వారు. వీరి ఇరువురు ఎవరు? రాజులైన యాజకులు. వీళ్ళు ఎంత కష్టం వచ్చినా, ప్రాణాలు పోతున్నా, దెబ్బలు పడుతున్నా, చివరి వరకు కూడా ప్రవచిస్తూనే ఉంటారు. ప్రవచించడం అంటే ఓ నా కుమారుడా అది కాదు. దేవుని వాక్యము చెప్పు ప్రతివాడు ప్రవక్త. ప్రవక్త అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని మాట చెప్పువాడు, సోది చెప్పేవాడు కాదు. నీ ముఖం చూస్తుంటే లంకి బిందెలు దొరుకుతాయి, పో. అమ్మో నీకు తూర్పు నుంచి వస్తుంది సంబంధం, తూర్పు నుంచి వస్తా ఉంది, నా కుమార్తె ఇక్కడ ఉన్నాడు, అడి ఇంకా బస్సు దిగలే. ఇదంతా ఏంది? ఇదంతా ఏది? సోది. దేవుని వాక్యమే ప్రవచనాత్మకమైనది. దేవుని మాటే గొప్పది. ఇందులోది కాక నా కుమార్తె నువ్వు అనుకున్నాడే చేసుకుంటావు పో అన్నాడు అనుకో, వాడు ఏం చెప్పినట్టు? నీ కలల రాకుమారుడు కీలుగుర్రం ఎక్కి వస్తా ఉంటే మధ్యలో గుర్రానికి కాలిరిగింది, అయినా వాడు మీ హైదరాబాద్కు సముద్రం లేకున్నా పడవలో నీకోసం వస్తున్నాడు. బాగుందా ప్రవచనం?
అవి కాదు. అవంతా ఏమంటారు? అవి నాకు దర్శనములో కనపడింది, గచ్చిబౌలి కింద బ్రిడ్జి కింద చర్చి కట్టమని. ఇదంతా సోది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అభిషేకమించబడిన వారు, అభిషేకము అనగా అంటే నింపబడుట. దేంతో నింపబడాలి మనము? టీవీతోట? వాక్యముతో నింపబడ్డవారు. ఎవరు వీళ్ళు? రాజులైన యాజకులు వీళ్ళు. మరి ఈ ఇద్దరు ప్రవక్తల గురించి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎన్ని దుర్మార్గమైన కథలు వస్తాయి మీకు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఈ ఇద్దరు ఎవరు? ఇందాక మనం మొదట చూసుకున్నప్పుడు 2 ఒలీవ చెట్లు, దీపస్తంభాలు. ఈ ఒలీవ చెట్లు, దీపస్తంభాలని ఎవరిని అడగాలి? సైమన్ పాలనా? బైబిల్ని అడగాలి. మీకు ఏ డౌట్ వచ్చినా బైబిల్ని అడగాలి. బైబిల్ ఇంతకు మానవుడు ఎవ్వడికి అర్థం కానటువంటి సంక్షిప్తమైనటువంటి దేవుని జ్ఞానం అంతా కూడా చాలా ఈజీగా రాసి పెట్టాడు. 1కి 10 సార్లు చదవండి, ప్రార్థన చేసుకొని చదవండి. దేవుడు ఖచ్చితంగా దీన్ని రివీల్ చేస్తాడు. దీంట్లో ఉన్నదంతా అక్కడనే రాసి పెట్టాడు. ఇటు చదవాలి, ఇటు చదువుతూ బైబిల్ అంతా చదవాలి. ఊరికి బైబిల్ ఇటు తీసి చదువుకున్నావు అనుకో, యూదా పెట్టుకున్నాడు అన్నట్టే ఉంటుంది నీకు. యూదా ఏం చేశాడు? నువ్వు ఇటు తీసి నువ్వు కూడా పెట్టుకోవాలి. కాబట్టి విప్పుడు కథలో ఉన్నటువంటి భావము గ్రహించగలగాలి. గ్రహించలేకపోయినామనుకోండి ఏమైపోతాం? ఎవడేం చెప్పినా నమ్ముతాం. నేను చదువుకున్నను కూడా నమ్మే. ఫస్ట్లో బైబిల్ అంటే అవగాహన లేకుండా పాస్టర్ గారు ఏం చెప్తే అదే నమ్మేటువంటి రోజుల్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చెప్పాడు అయ్యగారు. అంతట పరలోకమందు మహా ఘటసర్పం కనపడింది. అక్కడ మిఖాయేలు ఘటసర్పం యుద్ధం చేసుకున్నారు. మరి ఇంకొక దర్శనం కనపడింది. సూర్యుని ధరించినటువంటి ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నది. ఆమె తల మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె చంద్రుని మీద నిలబడింది. ఆమె వెనక సూర్యుడు ఉన్నాడు. ఒక్క ముక్క ఏమైనా అర్థమైందా? ఏం కాదు. అప్పుడు ఆయన అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు తెలుసా? రాత్రి తెల్లవారుజామున యేసు ప్రభు దిగొచ్చాడు. నాయనా దావీదు లేయి అన్నాడు. లేచా, ఇలా గుసపెట్టుకున్నాడు. టీ తెమ్మన్నాడు, తెచ్చా. ఆయనకు ఒక కప్పు, నాకు ఒక కప్పు, ఇద్దరం తాగుతా ఉన్నాం. అప్పుడు మర్మాలు బయలుపరిచాడు. ఎవ్వరికి చెప్పని ఈ మర్మము, ఈ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము అంతా నేను రాసుకున్నా, అదే మీకు చెబుతున్నా అన్నాడు. నా గుండె ఉడికిపోయింది. దేవుడా ఎంత మహాభాగ్యవంతుడు! కనీసం ఆయన పాదం తాకితే నా బతుకు ధన్యమైపోద్ది అనుకున్నా. ఈ లోపల అనుకోకుండా తాకకముందే మెడ్రాస్కు నాకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే అడియార్లో అక్కడ పెద్ద క్రిస్టియన్ బుక్ స్టోర్స్ ఉంది. ప్రకటన గ్రంథం మీద బుక్ కొనుక్కున్నా. ఈయన చెప్పేటప్పుడన్నీ రెఫరెన్స్లు రాసుకున్నా. ఇంటికి పోయి ఇదే చాప్టర్ ఓపెన్ చేశా. తేలిన ఫలితార్థం ఏమనగా ఈ బుక్కుని ఈడు కాపీ కొట్టాడు. నాకేం చెప్పాడు? 3 గంటలకు వచ్చాడు, టీ తాగుతున్నాము. ఏం చేశాడు? ఈ లోపల మర్మమంతా ఇంతకు మర్మం ఎక్కడుంది? బుక్కులో ఉంది. దాన్ని జిరాక్స్ వీడు మాకు చెప్పాడు. తప్పు. మనం అలా చెప్పకూడదు. మన జ్ఞానము శూన్యము, మన ఆలోచన శూన్యం. ఇదే వాక్యమే దేవుడు. చెప్పండి. ఈ వాక్యాన్ని గౌరవించిన వాడికి దేవుడు అంటే భయభక్తులు లేవు. ఈ బైబిల్లో ఉన్న మాట, సుబ్బారావు, ఈ బైబిల్లో ఉన్న మాట గౌరవించేవాడికి వాడికి దేవుడు అంటే భయము లేదు. వాడు ఏమనుకుంటాడంటే ఇదో పుస్తకం. కానీ ఈ పుస్తకములో, ఈ గ్రంథములో, అందుకోసమే చెబుతాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి.
The book of Hebrews 10:4. ఏలయనగా ఎలయనగా ఎడ్ల యొక్కయు ఎట్ల యొక్కయు మేకల యొక్కయు ఆ. రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆమె ఎక్కడ దాచిపెట్టబడ్డాడంట? గ్రంథపు చుట్టలు అంటే ఏంటివి? వాక్యం. యేసు ఎక్కడున్నాడు? అందుకోసమే వాక్యము, నేను వాక్యమై ఉన్నాను. ప్రకటన గ్రంథం 19:13 ఉంటుంటుంది, ఆయనకు దేవుని వాక్యం అనే నామము కలదు. ఆ వాక్యమునకు మనందరికీ అర్థమవులాగన ఈ కథ విప్పడానికి, ఈ పాత నిబంధన స్టోరీ అంతా కూడా డైరెక్ట్గా మన కళ్ళకు తెరపడానికి ఆయనకు ఒక శరీరమును రక్తమాంసములను ధరింపచేసి యేసునిలోనికి తీసుకొచ్చాడు. ఈ గ్రంథము విప్పుతా ఉన్నాడు. ఎవరిలో నుంచి? యేసులో నుంచి. పాత నిబంధన అంతా రాబోయే క్రీస్తుకు ఛాయ. ఏం చదువుకున్నా ఎవరిలో రావాలి? అది క్రీస్తులోకి రావాలి. క్రీస్తు లేకుండా ఎవడైనా వర్తమానం చెప్పాడు అనుకోండి, వాడు 0 మార్కులే. ప్రతి వర్తమానములో, ప్రతి మాటలో దేవుడు తన కుమారుని గణపరుస్తూ వచ్చాడు. ఆది కాండం తీసుకొని ప్రకటన గ్రంథం వరకు అంతా యేసుక్రీస్తే. తండ్రి అంతగా ఇష్టపడ్డాడు, తండ్రి అంతగా ప్రేమించాడు ఆయన గురించి అంతగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి నాకు ఒక శరీరం లేకపోతే ఎవరైనా చూడగలరా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు పక్క వారితో మాట్లాడుతున్నారనుకోండి, మీ మాటను చూస్తారా? ఎవరైనా మాటను చూడగలిగే వారు ఎవరైనా ఉన్నారా? మాటను చూడగలరా? హలో తమ్ముడు, ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మేము మాటను చూస్తాం అనేవాళ్ళు. కానీ అదే మాటకు ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చూపులే చూసాం, అబ్బాయి అమ్మాయిని చూడలేదు. మధుకే చెప్తాం, నాకు అంటున్నాడు, నీకే చేద్దాం. అమ్మాయి ఎట్టుంటుందంటే చూడలే ఫోటో. ఇప్పుడు నేను చెప్తాను, కళ్ళు కలువపూలా ఉంటాయి, జడ నాగుపాములా ఉంటుంది, ముఖం పూర్తి గుమ్మడికాయలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కానీ నువ్వు అనుకున్న తెలుపు కాదు, అది బొల్లి రోగం వచ్చిన తెలుపు. ఈ అందమైన అమ్మాయిని తెచ్చి నీకు అప్పగిస్తున్నావు అంటే ఒక పిక్చర్ వస్తుందా రాదా మైండ్కి? కానీ ఉందా? మాటలో అమ్మాయిని చూడగలిగాడా? చూసారా? నీకు అందమైన అబ్బాయి, సింపురు జుట్టోడు, శివుడు ముక్కోడు, సీకటి కళ్ళోడు, నల్లని కరెక్కాయ ఉన్నట్టున్నాడు, దొడ్డి కాళ్ళు, పొట్ట, బాన పొట్ట, ఎంత అందమైన అబ్బాయి. ఇలాంటి వాడు దొరుకుతాడా నీకు? చూసుకుంటావా? మాట కనపడిందా? కానీ ఊహలో పిక్చర్ మాత్రం, ఆ పిక్చరే యేసుక్రీస్తు దిగాడు. ఎలా ఉన్నాడు ఆయన? 10,000లో అతి కాంక్షణీయుడై, అగ్నినేత్రములు కలిగిన వాడై, కృష్ణ ఉన్న పక్షము వంటి వెంట్రుకలు కలిగిన వాడై, ఆయన పాదములు అగ్నిలో వేయబడిన పుటము కలిగిన వాడై, ఆయన నడుముకు బంగారం అనే సత్యమనే దట్టిని కట్టుకున్నవాడై, ఆయన ఉదరమునకు మైమరుపను తొలుక్కున్నవాడై, ఆయన నోట వాడి అయిన ఖడ్గము కలిగిన వాడై, ఆయన చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నవాడై, 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్నవాడు. ఆయనే ఈ కథంతా కూడా విప్పినవాడు. ఆయన లేకపోతే కథే లేదు. నీ జీవితానికి ఆయన కథకుడై ఉన్నాడా? ఆయన కథ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావా? నీ కథను ఆ రోజు విప్పుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క కథను విప్పాము, మనందరి బతుకుల కథను ఆయన విప్పుతాడు. ఆ రోజున ఎలా వస్తాడో తెలుసా? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, యూదా గోత్ర సింహమై మన కథ విప్పుతున్నప్పుడు, దీన్నే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంటాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడదాం. ఏమే నా గురించి నువ్వు చెప్పు అంటే వస్తుందా? చాలరా బాబు, నీతో ఏగింది పో, నువ్వు సావు, నీ సావు, ఎంతకాలం పెట్టిన నస. ఏమండి, నేను అగ్నిలో దూకి లేచిన సీతని ఇప్పుడే
నాకు తెలియదే, నీ అగ్ని తెలియదు, సీత తెలియదు. లేదు కదా. ఆ పాతకాలంలో అప్పుడప్పుడు కొంతమంది పురాణంలో ఉండే స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు కమండలం పట్టుకొని, నేనే పతివ్రతనైతే సూర్యుడా అంటాడు. అది నల్లగానే కాదు, ఇది వెంటనే పెట్టుకొని అంటది. అవుతాడా? ఇవి నీళ్ళు చల్లితే సూర్యుడు నల్లగా అవుతాడా? ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఇప్పుడు ఉంటారా? ఈ కథలన్నీ ఎప్పుడు బయటపడతాయి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన కథ విప్పబడుతుంది. ఎందుకనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలియును. అప్పుడు మన కథలు విప్పబడతాయి. ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎన్ని కథలు మీ మధ్యలో విప్పాను. మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నా, బైబిల్లో మెదడుకు మేత అన్నట్టుగా. మీలో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని విప్పుకొని అంటే షర్ట్ విప్పుకొని వచ్చారు అట్లా కాదు, ఈ కథను విప్పుకొని బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం రాసుకోండి, 12వ అధ్యాయం 14వ వచనం, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఒక కాలము, కాలములు, అర్ధకాలము అన్నాడు. ఏంటి? ఒక కాలము, కాలములు, అర్ధకాలం. దీని కథను మీరు విప్పడానికి మీరు సబ్జెక్ట్ రాసుకొని రండి. మీరు వీడియోలు చూడండి, యూట్యూబ్లు చూడండి, బైబిల్ చూడండి, లేకపోతే పాస్టర్లకు ఫోన్ చేయండి, ఏమన్నా చేసుకోండి. ఒక కాలము, కాలములు, అర్ధకాలములు. నేను మీకు ఓపెన్ చేయాలని చెప్తున్నా కదా. అదన్నా చూస్తారన్న ఓపికతో, అట్టన్న ఓపిక చేసుకుని నేర్చుకుంటారని నువ్వు అట్లాగే రాసుకొని రా. 1,000 రూపాయలు మీకు బహుమానం ఇస్తా. ఎవరైనా రాసుకురావచ్చు. స్త్రీ పురుషుల భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. ఎందుకంటే మీరు కథను విప్పుతున్నారు. సబ్జెక్ట్ ఏంది ఈ రోజున? కథను విప్పాం. ఇప్పుడు దేవుడు ఈ కథను విప్పాడు. ఈ కథను విప్పితే ఎవరితో బయటకు వచ్చారు? ప్రభు అయిన యేసు శరీరధారి అయి వచ్చి మన కోసం పడిన శ్రమలను, మన విమోచన అంతా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇంకొక కథ మీకు చెప్తా ఉన్నాడు. కాలము, కాలములు, అర్ధకాలం. విప్పండి మీరు, చూద్దాం. నేను మీ అందరికీ కూడా, ఇక్కడున్న వారు 100 మంది పైన ఉంటారు, వీళ్ళందరూ రాసుకొచ్చిన మీకు 1000 రూపాయలు ఇస్తారు. ఎంతమంది రాసుకొని, కానీ కథ కరెక్ట్గా ఉండాలా. నేను రాసుకొచ్చాను ఏదో ఒకటి, కాకినాడలో మొదలయ్యి అమలాపురంలో దిగి పైకి ఎక్కాను. ఈ కథలు కాదు, బైబిల్ చెప్పిన మాటలే ఉండాలి దాంట్లో. దాన్ని రాసుకుని, నిజంగా చెప్తున్నాను, సంఘం ముందు చెప్తున్నాను, దేవుని ముందు చెప్తున్నాను. మీరు కరెక్ట్గా రాసుకొచ్చి నాకు చూపేయండి. పేపర్ మీద రాసుకోండి, మీ పేరు రాయండి, మీ ఫోన్ రాయండి. 1000 రూపాయలు మీ అకౌంట్లో, క్యాష్ కావాలంటే క్యాష్, ఫోన్పే కావాలంటే ఫోన్పే. సో ఇంతకు యాతావాత తేల్చినటువంటి సబ్జెక్ట్ ఏమనగా, కథలు పడకండి, కథలు విప్పండి. ఏ కథ? బైబిల్ కథ. బైబిల్లో ఉండే అంశాలన్నింటినీ కూడా విపులంగా నేర్చుకోండి. అందరికీ వందనాలు. ప్రేమ కలిగిన కన్న తండ్రి, క్రీస్తు సమగ్రంగా నీ వాక్యమునకు ముడిపడినటువంటి ఆయన జీవితం మీరు విప్పారు. రకరకాలుగా చెప్పబడిన మాటలన్నీ కూడా, ప్రతిదీ కూడా నా తండ్రి నిజంగా ఎంతో గొప్ప ధన్యత కలిగిన వారమై ఉన్నాం. ఇట్టి మాటలు విని మర్చిపోకుండా వాటి ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.